తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వాగులు పొంగగా చెరువులు తెగిపోయి రహదారులపైకి వరద నీరు చేరడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. పలు చోట్ల పంటలు నీట మునిగాయి. ముఖ్యంగా నిర్మల్ జిల్లా బల్లివాగు దాటుతూ ఒక గిరిజన మహిళ ప్రాణాలు కోల్పోగా, ములుగు జిల్లా మేడారం వనదేవతల దర్శనానికి వచ్చి జంపన్న వాగులో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. హైదరాబాద్ హఫీజ్పేటలో మ్యాన్ హోల్లో గల్లంతైన వృద్ధుడి ఆచూకీ ఇంకా దొరకలేదు. నిర్మల్ జిల్లా సోన్ ధర్మారం మధ్య ప్రధాన రహదారి వరద నీటికి దెబ్బతినడంతో రవాణా వ్యవస్థకు విఘాతం కలగగా పెమ్మి మండలంలో కడెంవాగు పొంగిపొర్లుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమేపీ పెరుగుతోంది. జయశంకర్ జిల్లా భూపాలపల్లి జిల్లాలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ మైన్ 2-3లో ఉత్పత్తి నిలిచిపోగా సంస్థకు 9 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. మల్హర్ మండలంలోని తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ లో 18,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి నిలిచిపోయినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే మంచిర్యాల జిల్లాలోనూ వర్షాల వల్ల సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. వర్షపు నీరు చేరడంతో గనుల్లో భారీ యంత్రాలు కదలలేని పరిస్థితి ఏర్పడింది. ఒక్క రోజులో దాదాపు 32 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షం ఉన్నది. గొడ్లు గాని బర్రెలు గాని గొర్రెలు గాని మనుషులు ఎవరు గంగకి పోవద్దట. ఇవాళ రేపు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని, ఆ జిల్లాలో 20 నుంచి 40 సెంటీమీటర్ల మధ్య కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు వెల్లడించారు. 12 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మిగిలిన జిల్లాలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.
తీవ్ర వాయుగుండం నిన్న సాయంత్రానికి రాయ్పూర్కు ఈశాన్యంగా 100 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఇవాళ వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో నిన్న ఏపీలో పలు చోట్ల చెదురుమదురుగా వర్షాలు కురిశాయి. తీవ్ర వాయుగుండం రుతుపవన ద్రోణి ప్రభావంతో ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు, రాయలసీమలో చెదురుముదురు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.